ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మరో 2 రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా హంగామా గురువారం రాత్రి నుంచే మొదలు కాబోతుంది. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రీమియర్ షోలు 9వ తేదీనే ప్రారంభం కాబోతున్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్కి ఇది పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కడం, ఇటీవల ఆయనకి సక్సెస్ రేటు బాగా తగ్గిపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో చరణ్ పాల్గొన్నారు. బాలయ్య, రామ్ చరణ్ మధ్య అనేక సరదా విషయాలు చర్చకు వచ్చాయి. అదేవిధంగా కొన్ని సీరియస్ ప్రశ్నలను కూడా బాలయ్య రామ్ చరణ్కు సంధించారు. నీ కెరీర్లో రిగ్రెట్గా ఫీల్ అయిన చిత్రం ఏంటి అని బాలయ్య ప్రశ్నించారు. రామ్ చరణ్ వెంటనే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. బాలీవుడ్లోకి డెబ్యూ చేయాలనే ఉద్దేశంతో జంజీర్ రీమేక్లో నటించాను. నా కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పు అదే. ఆ మూవీలో నటించకుండా ఉండాల్సింది అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అని చరణ్ తెలిపారు. అమితాబ్ బచ్చన్ క్లాసిక్ మూవీ జంజీర్ చిత్రాన్ని రామ్ చరణ్ రీమేక్ చేయగా భారీ డిజాస్టర్గా నిలిచింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్కి జంటగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించారు. జంజీర్ చిత్రం వల్ల రామ్ చరణ్కి ఒక్క పాజిటివ్ అంశం కూడా జరగలేదు. మూవీ ఫ్లాప్ కావడంతో పాటు చరణ్ నటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సినిమా రిలీజ్ అయిన సమయంలో బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్ నటనని తీవ్రంగా విమర్శించారు. ప్రియాంక చోప్రా కూడా అప్పట్లో చరణ్ పట్ల నెగిటివ్ కామెంట్స్ చేసింది. చరణ్ షూటింగ్స్తో పాటు ప్రమోషనల్ ఈవెంట్కి కూడా ఆలస్యంగా వచ్చేవాడు అంటూ ప్రియాంక చోప్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. చరణ్ వల్లే తాను అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేయలేకపోయానని, అందుకే ఇతర సినిమాలు కూడా ఎఫెక్ట్ అయ్యేవి అని అప్పట్లో ప్రియాంక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే అదే నోటితో ప్రియాంక చోప్రా RRR తరువాత రామ్ చరణ్పై ప్రశంసలు కురిపించింది. రామ్ చరణ్ని బాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్తో పోల్చింది. ఇండియన్ సినిమాకి బ్రాడ్ పిట్ అని, అతడు చాలా హ్యాండ్సమ్ అంటూ పొగడ్తలు కురిపించింది. ఏది ఏమైనా బాలీవుడ్ ప్రేక్షకులు తిట్టిన నోటితోనే పొగడ్తలు కురిపిస్తూ ఇప్పుడు రామ్ చరణ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది మెగా పవర్ స్టార్ అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగరేస్తున్నారు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.